నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమలలో వైకుంఠ ద్వాదశి సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నానం, పుష్కరిణి తీర్థ ముక్కోటిలో స్నానమాచరించి పునీతులైన భక్తులు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026ను అత్యంత ప్రజారంజకంగా నిర్వహించాలి. సూళ్లూరుపేటలో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. పింఛన్తో పేదలకు ఆర్థిక భరోసా. 21వ డివిజన్లోని సీతమ్మనగర్లో పింఛన్లు పంపిణీ చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ప్రతి భక్తుడికి సంతృప్తికర దర్శనం కల్పించడమే లక్ష్యం. కాణిపాకంలో ఆంగ్ల నూతన సంవత్సరాది భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఈవో పెంచల కిషోర్. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమలలో వైకుంఠ ద్వాదశి సందర్భంగా చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో బుధవారం తెల్లవారుజామున స్వామివారి పుష్కరిణి తీర్థం ముక్కోటి నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను స్వామివారి పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లి చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని పరశురామేశ్వర స్వామి వారిని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం పరశురామేశ్వర స్వామి వారి దేవస్థానం వారి యూట్యూబ్ ఛానల్ను ఆయన బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, గుడిమల్లంలో ఉన్న పరశురామేశ్వర స్వామి వారి గుడి భారతదేశంలోనే అతి ప్రాచీనమైన శివుని దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందినదని తెలిపారు. ఇక్కడ దేవాలయంలో ఉన్న విగ్రహం చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా ప్రత్యేకమైన విగ్రహమని, విశిష్టమైన గుడి అని తెలిపారు. దేశ నలుమూలల నుండి కూడా ఈ దేవాలయాన్ని సందర్శించడానికి సందర్శకులు వస్తుంటారని తెలిపారు. ఈ దేవాలయం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ద్వారా నిర్వహించబడుతోందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచాలని నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి అనుమతి మంజూరు చేసిందని తెలిపారు. ఈ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి పరిచే విధంగా, అలాగే దేవాలయానికి వచ్చే భక్తులకు కూడా మెరుగైన సౌకర్యాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దేవాలయానికి బోర్డును ఏర్పాటు చేసి చైర్మన్ను నియమించడం జరిగిందని, వీరి సలహాలు సూచనలతో మరింతగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతికి వచ్చే యాత్రికులు, భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించాలని, దేవాలయ విశిష్టతను కూడా తెలుసుకుని స్వామివారి ఆశీస్సులకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, గుడిమల్లం ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు, ఆలయ ఈవో రామచంద్రారెడ్డి, ఏర్పేడు తహసీల్దార్ భార్గవి, ఎంపీడీఓ సౌభాగ్యం, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకి తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానానికి రావడం జరిగిందండి. మనందరికీ తెలిసిందే, గుడిమల్లంలో ఉన్నటువంటి ఈ గుడి మనకి భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి శివుని గుడిగా మనకి ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఉన్నటువంటి గుడి కానీ అదేవిధంగా మనకి ప్రతిష్ఠింపజేసినటువంటి విగ్రహం కూడా ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడ కూడా లేనటువంటి ప్రత్యేకమైనటువంటి మెటీరియల్తో కూడా ఈ మనకి శివుడు ఇక్కడ అవతారం ఉన్నారు. ఇది చాలా విశిష్టమైనటువంటి గుడి. దీనికి దేశ నలుమూలల నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి ఇప్పటికే రావటం మొదలెట్టారు. దీనికి సంబంధించి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ పరిధిలోకి ఈ టెంపుల్ కూడా వస్తుంది. ఎందుకంటే దీని యొక్క విలువను చూసుకొని, అదేవిధంగా ఇక్కడ ఇంకెక్కడ లేనటువంటి విగ్రహం కాబట్టి దీన్ని టెంపుల్ని కూడా ఏఎస్ఐ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా డెవలప్ చేయాలని నిర్ణయించుకొని, ముఖ్యంగా మనకి హైవే నుంచి ఇక్కడికి రోడ్లు కూడా మనం విస్తారం చేసుకున్నాం. కొత్త బైపాస్ రోడ్ కూడా ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది.
అదేవిధంగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే విధంగా చుట్టుపక్కల ఇంకా ఏమైనా డెవలప్ చేసే అన్ని సదుపాయాలు కూడా కల్పించే విధంగా భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగా కూడా ఇప్పుడు బోర్డు ఏర్పాటైంది, చైర్మన్ కూడా ఉన్నారు. వారి సలహాలు సూచనల మేరకు ఈ మొత్తం ఈ టెంపుల్ కాంప్లెక్స్ అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మనము డెవలప్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కొత్తగా యూట్యూబ్ ఛానల్ కూడా టెంపుల్కి ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ కూడా మనము ప్రారంభించుకోవడం జరిగింది. అన్ని విధాలుగా తిరుపతికి వచ్చే భక్తులందరూ కూడా ఈ గుడికి కూడా వచ్చేసి దీని యొక్క విశిష్టతను కూడా అందరూ గమనించి స్వామివారు ఆశీస్సులు తీసుకున్నట్టయితే ఎంతో మంచిదని కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను. నగరంలో ప్రధాన రోడ్లలోని డివైడర్లలో, కూడళ్లలో పచ్చదనం పెంచేలా చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం నగరంలోని వెంగమాంబ కూడలి, వెస్ట్ చర్చి రోడ్డు, బాలాజీ కాలనీ, ఎస్వి నగర్ తదితర ప్రాంతాల్లో డివైడర్లను, కూడళ్లను అధికారులతో కలిసి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని డివైడర్ల మధ్యలో పలు రకాల పూల మొక్కలు నాటి సుందరంగా ఉంచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే కూడళ్లలో కూడా పచ్చిక పెంచి మొక్కలు పెంచాలని తెలిపారు. డివైడర్లు, కూడళ్ల మధ్య ఉన్న మొక్కలు పాడు కాకుండా ఇనుప గ్రిల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రహరీ గోడలకు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పెయింటింగ్ చేయించేలా చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, డిఈలు మధు, మహేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, అంబేద్కర్ ఫూలే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పరసారత్నం, ప్రజలు తదితరులు ఉన్నారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో గౌరీదేవి గొబ్బెమ్మ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. 16వ రోజు సందర్భంగా శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి ఉత్సవమూర్తిని గౌరీదేవి గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ ప్రాకారోత్సవాన్ని, 4 మాడ వీధుల్లో నగరోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ వి వెంకటస్వామి, ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధనుర్మాసం సందర్భంగా కాలభైరవ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధనుర్మాసం సందర్భంగా మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవుని అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్టు వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతిధ్వజ స్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువుదీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సతీమణి సుధాదేవ్ వర్మ దర్శించుకున్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సతీమణి సుధాదేవ్ వర్మ వారు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, అంతరాలయ దర్శనం, వేదాశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ ఏపీఆర్ఓ రవి, ఇన్ఛార్జి తహసీల్దార్ అనిల్ కుమార్, స్థానిక రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. జనవరి 10, 11 తేదీల్లో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2026ను అత్యంత ప్రజారంజకంగా నిర్వహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అధికారులను ఆదేశించారు.
బుధవారం సూళ్లూరుపేటలోని స్థానిక టీవీఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 నిర్వహణపై కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరియు జూ క్యూరేటర్ సెల్వం, సూళ్లూరుపేట శ్రీకాళహస్తి ఆర్డీఓలు కిరణ్మయి, భానుప్రకాష్ రెడ్డి, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రమణ ప్రసాద్, డీఎస్పీలతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జనవరి 10, 11 తేదీల్లో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2026ను వినూత్నంగా అందరినీ ఆకర్షించేలా ప్రజారంజకంగా నిర్వహించాలన్నారు. ఈ ఫెస్టివల్ నిర్వహణపై ప్రత్యేక ఫ్లెమింగో ఫెస్టివల్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత సంవత్సరం 3 రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ను జరుపుకోవడం జరిగిందని, ఈ సంవత్సరం 2 రోజుల పాటు 7 ప్రాంతాల్లో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. సూళ్లూరుపేట, నేలపట్టు, బీవీపాళెం, ఆటకానితిప్ప, ఇరకుం ఐలాండ్, శ్రీ సిటీ, ఉబ్బలమడుగు జలపాతం తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ముఖ్య వేదిక ఉంటుందని, వివిధ స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా పెద్ద కార్యక్రమమని, అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లను ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేపట్టాలన్నారు. గత సంవత్సరం ఫ్లెమింగో ఫెస్టివల్ను విజయవంతం చేయడం జరిగిందని, ఈ సంవత్సరం కూడా రాజకీయ నాయకులు, మీడియా సహకారంతో విజయవంతంగా జరిగేలా సంబంధిత శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అందుకు తగిన విధంగా అన్ని శాఖలు తమ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. బీవీపాళెంలో అడ్వెంచర్ ఈవెంట్స్, ఏరో స్పోర్ట్స్, హాట్ ఎయిర్ బెలూన్స్ ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇరకంలో బోటింగ్ ఏర్పాటుతో పాటు లైఫ్ జాకెట్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ పర్యాటక ప్రాంతాల్లో అవసరమైన రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని, ఆటగానితిప్ప పర్యాటక ప్రాంతం వద్ద వ్యూ పాయింట్స్ ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అలాగే జనవరి 2026 10, 11 తేదీల్లో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ను పండుగ వాతావరణంలో చేపడతామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. గతంలో నిర్వహించిన ఉత్సవాన్ని అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించామని, అదే రీతిలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ను అధికారులందరూ అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలన్నారు. నేలపట్టు, బీవీపాళెం వద్ద మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అఫీషియల్స్ అందరికీ, మన సూళ్లూరుపేట చైర్మన్ గారికి, ఆల్ అఫీషియల్స్కి మరియు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. సో విల్ స్టార్ట్ విత్ ద రివ్యూ. డిపార్ట్మెంట్ వారికి ఏం చేస్తారు అనేది ఒకసారి ఆల్రెడీ కలెక్టరేట్లో చాలా డీటెయిల్గా 2 times రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటాము. సజెషన్స్ వాల్యూ మోర్. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా యువర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ కాబట్టి బాగా చేయడంలో మంచిగా మనకి ఈవెంట్ ప్రమోట్ అవ్వాలంటే మీరు ముఖ్య భూమికి పోషిస్తారు కాబట్టి మీ సజెషన్స్ తీసుకుంటూ ఇతర ఆఫీసర్స్ కూడా మీ సలహాలు సూచనలు చెప్పిన తర్వాత అదేవిధంగా నేను ఎమ్మెల్యే గారు మాట్లాడి ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో మనందరికీ తెలిసిందే డేట్స్ ఈసారి 10th and 11th of January పెట్టడం జరిగింది. డిఫరెన్స్ చూస్తారు ఈసారి. అదేవిధంగా ఈసారి అడిషనల్గా మనం వాటర్ ఫాల్స్ కూడా, ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ ఒకటి, ఇంకొంతమందికి ఎవరైనా ఐలాండ్ విజిట్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఇరకం ఐలాండ్ కూడా పెట్టుకోవడం జరిగింది. అండ్ 10th and 11th పెట్టుకోవడం జరిగింది. రాష్ట్రంలో 7 పండుగల్ని మెగా ఈవెంట్స్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆ 7 పండుగల్లో, మెగా పండుగల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ చేరడం అనేది మన అదృష్టం. రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా దానికి కృతజ్ఞతలు తెలపాలి. ఎన్నో ఫెస్టివల్స్ ఉంటే ప్రతి జిల్లాలో, మన జిల్లాలో చూసుకుంటే సుమారుగా 10-15 పండుగలు ఉంటాయి రకరకాలు. అంటే అది గుళ్ళకు సంబంధించింది కావచ్చు, ఇలా స్పెసిఫిక్గా ఒక ఈ ప్రాంతానికి సంబంధించింది కావచ్చు, జాతరలు కావచ్చు. ఉన్నప్పటికీ కూడా దీనికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. మనం పర్యావరణాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము, పక్షుల్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం, ఈ ప్రాంతాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని మెగా ఫెస్టివల్ కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారిని సెలెక్ట్ చేయడం మనము ఒక మంచి ఆపర్చునిటీగా భావించి దీన్ని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఇలాగా అందరినీ కూడా మనము పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలిసింది 5 లొకేషన్స్. సూళ్లూరుపేటలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ మనకి మెయిన్ వెన్యూగా 2 రోజులు ఉంటుంది. ఆటకానితిప్ప ఉంటుంది. అక్కడ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దీంట్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. మరీ ముఖ్యంగా నేలపట్టు బర్డ్ శాంక్చురీ మేజర్ వెన్యూ కింద లాస్ట్ టైం
విపరీతమైనటువంటి రెస్పాన్స్ నేలపట్టు బర్డ్ శాంక్చురీకి వచ్చింది. అదేవిధంగా బీవీపాలెం మనకి ఏదైతే బోటింగ్ పాయింట్ లవర్స్లో శ్రీ సిటీలో మనం చేసినటువంటి వర్క్ షాప్ చాలా సక్సెస్ అయింది. కాబట్టి ఈసారి కూడా ఇంకా పెద్ద ఎత్తున అక్కడ కన్జర్వేటర్ గారి ఆధ్వర్యంలో అక్కడ మనం చేయబోతున్నాం. బీవీ పార్క్స్ కంటిన్యూ చేస్తూ ఈసారి సబ్స్క్రైబ్ చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులందరూ కూడా సాఫ్ట్ కాపీ ఉంటే ఫ్లెమిగో గ్రూప్ లో ఆల్రెడీ యాడ్ చేశాను. ఓకే, మీడియా గ్రూప్ అందులో పెట్టేసేయండి. నేను 29th ఈవినింగ్ సార్కి మెసేజ్ చేశాను. కొంచెం డౌట్ఫుల్ గానే మెసేజ్ చేశాను, ఎందుకంటే వైకుంఠ ఏకాదశి జరుగుతుంది, పైగా న్యూ ఇయర్ కూడా రేపే ఉంది కాబట్టి 31st మీటింగ్ పెట్టుకుందాం అడగగానే టైం పెట్టుకొని ఈరోజు సూర్యాపేట నియోజకవర్గానికి వచ్చి ఈ కమిటీ మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టినందుకు ముందుగా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే సార్ ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి ఎంత నిబద్ధతగా ఆలోచిస్తారు అన్నది ఇది ఒక నిదర్శనం. అలాగే గతంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ ని లాస్ట్ టైం కొంచెం తక్కువ టైంలో నిర్ణయించిన తర్వాత అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అటు అఫీషియల్ కమిటీ కావచ్చు, ఇటు పొలిటికల్ కమిటీ కావచ్చు, అందరినీ కోఆర్డినేట్ చేసుకొని లాస్ట్ టైం ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా బాగా కోఆర్డినేట్ చేసినందుకు మన సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ ఆపకుండా చాలా వరకు సార్ మంచి సజెషన్స్ ఇచ్చారు. అంటే ఒక్కరు మడుగు పెట్టడం కానీ, లేదా ఇరకం దీవులకి ఫ్రీ బోటింగ్ అరేంజ్ చేయడం, లేదంటే ఫ్రీ బస్సెస్ అరేంజ్ చేయడం, అలాగే బీవీపాలెంలో హాట్ ఎయిర్ బెలూన్ పెట్టడం, ఇవన్నీ కూడా చాలా ఇన్నోవేటివ్ చేంజెస్ ఈసారి లాస్ట్ టైం నుంచి ఈసారి చాలా చేంజెస్ చేశారు. అండ్ ఇక్కడ వెన్యూస్ కూడా చాలా వరకు పెంచారు. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అండ్ ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ లో కూడా అధికారుల కమిటీ కూడా వేశారు, అలాగే అలాగే పొలిటికల్ కమిటీ కూడా ఒకటి వేసుకొని ఖచ్చితంగా ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ ని లాస్ట్ టైం కంటే ఇంకా కొంచెం ఘనంగా చేయడానికి అందరం కూడా ప్రయత్నిస్తాం. దానికి మీడియా మిత్రులు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు, అవన్నీ కూడా కరెక్ట్ గా రాసుకున్నారు. అలాగే నాయకుల సజెషన్స్ అన్ని కూడా తీసుకున్నాం, నేను కూడా నోట్ చేసుకున్నాను. తప్పకుండా ఈసారి లాస్ట్ టైం జరిగిన పొరపాట్లు ఏవి కూడా ఈసారి జరగకుండా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ ఇంకా బాగా చేసుకుందాం. లాస్ట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా అధికారులు కానీ చాలా బాగా వచ్చిన జనాలందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. కాకపోతే లాస్ట్ టైం కొంత నేలపట్టులోని అలాగే బీవీపాలెంలో కొంత కంప్లైంట్స్ వచ్చాయి, కొంత బాగాలేదు అరేంజ్మెంట్స్ అని. ఈసారి ఇంకా కొంచెం నేలపట్టు దగ్గర పిల్లలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాటర్ కానీ లేదా ఫుడ్ ఫెసిలిటీస్ కొంచెం పెంచి, అలాగే బీవీపాలెంలో కూడా ఇంకొంచెం అరేంజ్మెంట్స్ బాగా చేస్తే వచ్చిన జనాలు ఇబ్బంది పడకుండా ఉంటారని కూడా కోరుకుంటున్నాను. ఇక్కడున్న అధికార కమిటీని కూడా. శ్రీకాళహస్తీశ్వరుని ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని ఎమ్మెల్సీ సోము వీర్రాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయాధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేదాశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏపీఆర్ఓ రవి, ట్రస్ట్ బోర్డు మాజీ మెంబర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, గరికపాటి రమేష్, అలాగే ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయక కార్యదర్శి చందు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వ పాఠశాల బాలబాలికలచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం చేపట్టారు. విద్యార్థులచే నషాముక్తి భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి చందు మాట్లాడుతూ యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసైపోతోందని, విద్యార్థి దశ నుండే ఈ వ్యసనాలకు అలవాటు పడడంతో వారి జీవితాలు నాశనమవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో మాదక ద్రవ్యాల వినియోగదారుల సంఖ్య 6 కోట్లకు పైగా ఉందని, ఇందులో 10 నుండి 17 ఏళ్ల వయసు వారే అధికంగా ఉన్నారని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే ఈ రుగ్మతలను నివారించగలమన్న ఆలోచనతో ఈ అవగాహన ర్యాలీను నిర్వహించినట్లు చెప్పారు.
కోగిలి మునిచందు ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం అయితే జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాదక ద్రవ్యాలపైన అవగాహన కలిగే విధంగా ఈరోజు ర్యాలీ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే విద్యార్థులు యువకులు మత్తుకు బానిసయ్యి వాళ్ళ తల్లిదండ్రులు సైతం పట్టించుకోని పరిస్థితికి ఈరోజు లోటుపడుతూ ఉన్నారు. వీటిని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రతి చోట కూడా ఈ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళకి రీహాబిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలా. వాళ్ళకి ఈ మత్తు బానిసత్వం వల్ల ఎటువంటివి వాళ్ళు కోల్పోతున్నారో వాళ్ళకి తెలియజేయాలా. అదేవిధంగా ఈరోజు మనం ముఖ్యంగా చేయడానికి కారణం ఏమంటే విద్యార్థుల దశ నుంచే వీళ్ళకి ఈ మత్తు మీద అవగాహన అనేది తెలియజేయాలా. ఎందుకంటే చిన్న విద్యార్థి అప్పుడే వీళ్ళకి తెలియజేస్తే పెద్ద యువతకు వచ్చే స్థాయిలోకి ఈ మత్తుని వల్ల నష్టపోయే విద్యార్థులు ఎంతమంది ఉంటారో వాళ్ళకి కూడా అవగాహన అనేది ఏర్పడుతుంది. కాబట్టి దీనికి పోలీసు వాళ్ళ సహకారాలు కూడా చాలా ముఖ్యము. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో కుటుంబ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకురావాలా. ఈ రీహాబిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలా. దీనికి ఏఐఎస్ఎఫ్గా మేము మద్దతు తెలుపుతూ ఈరోజు ర్యాలీ కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ పోలీసు వారు ఎవరైతే ఉన్నారో ప్రతి కాలేజీకి కూడా ప్రతి స్కూల్ లెవెల్లో కూడా వెళ్ళి విద్యార్థులకు ఈ మత్తు పదార్థాల వల్ల జరిగేటువంటి నష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేస్తేనే విద్యార్థుల్లో అవగాహన కలుగుతుందని చెప్పి మేము అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాము. రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లు గుర్రప్పశెట్టి, గోపీనాథ్, లక్ష్మమ్మ, ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేదాశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లు గుర్రప్పశెట్టి, గోపీనాథ్, లక్ష్మమ్మ, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు. నమస్కారం అండి. శ్రీకాళహస్తి ఇది ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో పుణ్యక్షేత్రం. నేను చాలాసార్లు రావడం జరిగింది ఇక్కడికి. అప్పుడు గోపాలకృష్ణారెడ్డి గారు నేను మంత్రిగా చేసాం. ఇద్దరం కలిసి అన్నదమ్ముళ్ళగా ఉండేవాళ్ళం మేము ఎప్పుడు కూడా. ఆ సందర్భంలో 2 సార్లు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా గోపాలకృష్ణారెడ్డి గారు ఈ టెంపుల్ని డెవలప్ చేయాలనేటువంటి ఆతృత ఎక్కువగా ఇప్పుడు మాట్లాడేవారు. టెంపుల్ ఇన్కమ్ ఆ రోజుల్లో తక్కువగా ఉండేది. అతని ఉద్దేశం ఏంటంటే కనీసం 50-100 కోట్ల వాళ్ళ టెంపుల్ ఇన్కమ్ అని చెప్పి ఎప్పుడు ఆలోచిస్తుండేవారు. అలాంటిది ఈవేళ ఈ పుణ్యక్షేత్రంలో ఇప్పుడు అడిగాను నేను పెద్దల్ని ఏంటి అని. అయితే ఈవేళ ఆ రోజు గోపాలకృష్ణ రెడ్డి గారు 50-100 కోట్లు సరిపోద్దు అనుకున్నారు. ఈవేళ భక్తులతో సహకారంతో, ఈ కమిటీ పెద్దల సహకారంతో, ఈ ఆఫీసుల సహకారంతో ఇప్పుడు అడిగాను 250 కోట్లు ఇన్కమ్ అని. అంటే ఎంతవరకు ఎదిగిందో భక్తుల్ని స్వామివారు ఏ విధంగా ఆకర్షిస్తున్నారో అంత క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాన్ని అన్నిటి మీద సర్వే చేశారు. ఆ సర్వేలో ఈ టెంపుల్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి సర్వే రిపోర్ట్ వచ్చింది ఈ మధ్యనే. దాంట్లో శానిటేషన్ కానివ్వండి, మిగతా ఏర్పాట్లు కానివ్వండి, ఉద్యోగస్తులు క్రమశిక్షణగా పనిచేస్తున్న కానీ, ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్లో కానీ, అన్నదాన డిస్ట్రిబ్యూషన్లో కానీ
రాష్ట్రంలోనే నెంబర్ 1గా మీ కాళహస్తి వచ్చింది. చాలా సంతోషం. శివుడు మన శివుడి గురించి మనకు తెలుసు అందరికీ. ఆ శివుడి ద్వారా ఆశీర్వాదం భక్తులందరి మీద ఉండాలి, రాష్ట్రం మీద ఉండాలి. మన గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం చాలా నష్టపోయింది. మళ్ళీ నష్టాన్ని పూరించడం కోసం పెద్దలందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఆ పెద్దలందరికీ ఆ శివుడు మహాత్ముడు ధైర్యాన్ని ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ప్రజల మన్ననలు అందుకుంటోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. బుధవారం చిత్తూరు నగరపాలక పరిధిలో 36వ వార్డులో పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఏ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 హామీలను అమలు చేశామని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి కుటుంబము ఆనందంగా ఉందన్నారు. గడచిన 18 నెలల్లో ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, అవసరమైతే ఒకరోజు ముందుగానే ఇచ్చిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు, విద్యార్థులకు తల్లికి వందనం ద్వారా నిధులు, రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు, మహిళలకు దీపం 2.0 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగ నియామకాలు, ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి పనులను ఈ ఏడాదిన్నర కాలంలోనే పూర్తి చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, చుడా చైర్పర్సన్ కఠారి హేమలత, కమిషనర్ పి నరసింహప్రసాద్, సహాయ కమిషనర్ ఏ ప్రసాద్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, మొదలయార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు నరేష్, పచ్చయ్యప్ప, గుణశేఖర్, సుబ్రి, రాజశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఒక రోజు ముందే మీ ఇంటికి పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని గత 18 నెలల్లో ఏ రోజైనా ఒక రోజు ముందు ఉండాలి తప్ప ఒక్క రోజు కూడా ఆలస్యం కాకూడదని మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో ఈ రోజు 31, రేపు 1వ తేదీ ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి. మనం ఇచ్చే ఆ పెన్షన్ వారి కుటుంబంలో ఏదో ఒక పనికి ఉపయోగపడాలి, దానిపైన ఆధారపడిన అవాతాతలు ఉంటారని చెప్పి ఆయన విదేశాల పర్యటనలో ఉన్నా కూడా ప్రభుత్వాన్ని, అధికారుల్ని, నాయకుల్ని ఆదేశించి ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ముందు రోజే చేపట్టమని తెలియజేయడం జరిగింది. అలాగే టోటల్ గా ఈ 36వ వార్డులో 246 పెన్షన్లు అంటే 10,68,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వచ్చిన మా ప్రభుత్వం, గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అనేక తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాత్సవ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. శ్రీ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వరిని హైకోర్టు ఆఫ్ తమిళనాడు చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాత్సవ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికి అంతరాలయ దర్శనం, వేదాశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ జేపీఆర్ఓ రవి, స్థానిక ప్రోటోకాల్ జడ్జి శ్రీనివాస నాయక్, జడ్జీలు బేబీరాణి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. నేటి వరకు కాఫీ కేంద్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. బుధవారం ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం సమీపంలో శెర్ప ఆధ్వర్యంలో స్వయం సహాయక మహిళా సంఘం సభ్యురాలు ఏర్పాటు చేసిన నేటివ్ అరకు కాఫీ కేంద్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాఫీ కేంద్రం నిర్వహణ తీరుపై సంఘ సభ్యురాలతో ఆరా తీశారు. అనంతరం అక్కడ ఉన్న సభ్యులతో కలిసి కాఫీ రుచి చూశారు. దేవాలయానికి సమీపంగా నేటివ్ అరకు కాఫీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ దేవాలయాన్ని సందర్శించడానికి వస్తున్న యాత్రికులకు, భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు జిల్లా కలెక్టర్కు వివరిస్తూ గుడిమల్లం గ్రామం గాయత్రి సంఘ సభ్యురాలైన డి శశికళకు సెర్ప్ డిఆర్డీఏ ద్వారా
పీఎంఈజీపీ రుణం కింద మొత్తం 9 లక్షల రూపాయలను ఎస్జీబీ బ్యాంక్ పాపానాయుడుపేట బ్రాంచ్ వారు మంజూరు చేశారన్నారు. ఈ బ్యాంక్ రుణం నుండి 5,90,000 రూపాయలతో నేటివ్ అరకు కాఫీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభావతి, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఏర్పేడు తహసీల్దార్ భార్గవి, ఎంపీడీఓ సౌభాగ్యం, డిపిఎంఎల్హెచ్, ఏర్పేడు మండల ఏపీఎం, నేటివ్ అరకు కాఫీ ప్రతినిధి గిరి, సంఘమిత్రులు, మహిళా సంఘ సభ్యులు, మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆ విశేషాలు చూద్దాం. శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కూటమి పరిపాలనలో 2025 సుభిక్షంగా ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని, రాబోయే 2026లో కూడా అనేక సంక్షేమ పథకాలతో కూటమి ప్రభుత్వం ప్రజలతో మమేకమై ప్రజాహితంగా జనరంజక పాలన కొనసాగిస్తుందని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పత్రికా మీడియా సోదరులకి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నూతన సంవత్సరాది 2026 శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు, మీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ యొక్క 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కలగాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యములతో ఉండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబము ఈ సంవత్సరం సకాలంలో వర్షాలన్నీ కూడా సక్రమంగా పడ్డాయి. రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. పంటలన్నీ కూడా సమృద్ధిగా అనుకున్న టయానికి పంటలన్నీ కూడా అన్నీ కూడా సస్యశ్యామలంగా పచ్చగా కనిపిస్తున్నాయి. గ్రామాల మీద వెళ్తే మరి అందరూ కూడా వాళ్ళకి సకాలంలో వచ్చి పంటలన్నీ కూడా రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా మరి ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈ కొత్త సంవత్సరంలో రాబో కొత్త సంవత్సరం అంటే రేపటి నుంచి మరి 1వ తారీఖు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మీడియా సోదరులు మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జై హింద్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని జనవరి 1న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ ఈవో పెంచల కిషోర్ పరిశీలించారు. ప్రతి భక్తుడికి సంతృప్తికర దర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రసాద వితరణ, లడ్డూ కౌంటర్లు, ఆన్లైన్ టికెట్ కౌంటర్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యూలో వేచి ఉన్న భక్తులకు శీతల పానీయాలు, చిన్నపిల్లల తల్లులకు ప్రత్యేక దర్శన సౌకర్యాలు కల్పించామని చెప్పారు. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే మురళీమోహన్, దేవస్థాన చైర్మన్ మణినాయుడు అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తూ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఓం గణేశాయ నమః. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు రేపు జనవరి 1 నాటికి ఎక్కువ మంది భక్తులు విజిట్ చేస్తారు కాబట్టి, దేవుని దర్శనం కోసం వస్తారు కాబట్టి వారి కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చే భక్తులు క్యూ లైన్లో రావడానికి ఇంతకుముందు మనకి తక్కువగా క్యూ లైన్స్ ఉండేది. ఇప్పుడు మనం సుమారుగా 60,000 మందికి సరిపడే విధంగా క్యూ లైన్లు, అన్ని క్యూ లైన్లు ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఫ్రీ క్యూ లైన్ అయ్యండి 150 రూపీస్, అదేవిధంగా 100 రూపీస్ కూడా క్యూ లైన్స్ అన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం. అదేవిధంగా సుమారుగా 1,00,000 వరకు వడ్డీ ప్రసాదాలు తయారు చేసి వాటిల్ని భక్తులకి అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ కౌంటర్స్ కూడా 4 కౌంటర్స్ని పెంచుకున్నాం.
అదేవిధంగా వచ్చే భక్తులు విఐపి తాకిడికి లోనవుతుంటారు. విఐపీస్ కూడా అదేవిధంగా సామాన్య భక్తులకి ఇబ్బంది కలగకుండా విఐపీస్ కూడా ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేసుకుని వచ్చిన వాళ్ళకి భక్తులకి ఇద్దరికి మధ్య క్లాష్ లేకుండా సవ్యంగా దర్శనం జరిగేలాగా చేస్తున్నాం. అదేవిధంగా మొన్న రీసెంట్గా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మన గౌరవ స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి సమక్షంలో, అదేవిధంగా మన ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు బోర్డు సమక్షంలో జిల్లా అధికారులందరితో కూడా సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి వారందరికీ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోలీస్, రెవెన్యూ, అన్ని వైద్య ఆరోగ్య శాఖ, అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ అధికారులందరూ కూడా ఇక్కడ స్వయంగా వచ్చి పర్యవేక్షించి పారిశుద్ధ్యం కానివ్వండి, తాగునీరు కానివ్వండి, ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ప్రివెన్షన్ మెజర్స్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సుమారుగా 200 మంది భద్రతా సిబ్బందిని ఇక్కడికి రిక్రూట్ చేశారు. వాళ్ళు కూడా రేపు ఉదయం ఫస్ట్ అవర్లో అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు. ఈవినింగ్కే వస్తారు. రేపు మార్నింగ్ నుంచి డ్యూటీలో ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆ దైవం యొక్క దర్శనం చేసేదానికి ఏర్పాటు చేస్తారు. రేపు జనవరి 1 సందర్భంగా వచ్చే భక్తులందరూ కూడా కొంత సమయం పడుతుంది కాబట్టి, ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం ముఖ్యంగా మంచినీరు ఎలాగో అందుబాటులో ఉంటుంది, క్యూ లైన్లో ఉంటుంది. అదనంగా మనం వేడి పాలు, బాదం మిల్క్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్లు కూడా పంపిణీ జరుగుతుంది. ఉచిత ప్రసాదం అనేది కంటిన్యూస్గా దేవాలయం దర్శనం అయిన తర్వాత మార్నింగ్ 4 o'clock నుంచి ఎప్పుడైతే మనం దర్శనం అలో చేస్తున్నామో అప్పటి నుంచి ఈవినింగ్ 11 వరకు ఉచిత ప్రసాదాలు పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా ఉభయదారులు కానివ్వండి, చుట్టుపక్కల ప్రజలు కానివ్వండి, వాళ్ళు కూడా వచ్చి ప్రసాదాలు వితరణ జరుగుతూ ఉంటుంది. అన్నదానం కూడా మనం సుమారుగా 5,000 మందికి సిద్ధం చేసుకుంటున్నాం. సో వస్తున్న భక్తులకి అన్నప్రసాదాలు కానివ్వండి, మంచినీరు కానివ్వండి, పాలు, బిస్కెట్ లాంటి విషయాల్లో ఎటువంటి లోటు లేకుండా ఏర్పాటు జరుగుతుంది. శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిందని రవాణా శాఖ అధికారి దామోదర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024 సంవత్సరంలో 75 మరణాలు, 179 మందికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. 2025 సంవత్సరంలో 164 ప్రమాదాలు జరగగా 84 మంది మృతి చెందారని, 181 మంది క్షతగాత్రులయ్యారని, గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రమాదాల సంఖ్య పెరిగిందని తెలిపారు. దీనికి కారణం హైవేపై 6-way లైన్ రోడ్డు పడడంతో ప్రజలకు అవగాహన లోపం వల్ల ఈ ప్రమాదాలు జరిగాయని పేర్కొన్నారు. హైవే రోడ్డుపై ప్రయాణించేటప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రయాణించాలని ఆయన సూచించారు. అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను, కారులో ప్రయాణించేవారు సీటు బెల్టును విధిగా ధరించాలని ఆయన సూచించారు. ప్రమాదాలను అరికట్టడానికి అధికారులతో పాటు ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి ఆర్టీఏ పరిధిలోని అందరూ వాహనదారులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. అంటే 2024లో మొత్తం 154 ప్రమాదాలు జరిగాయి. అందులో 75 మంది మరణించడం జరిగింది. అలాగే 179 మంది క్షతగాత్రులు కావడం, అంటే దెబ్బలు తగ్గడం జరిగింది. ఈ సంవత్సరం నవంబర్ వరకే 164 ప్రమాదాలు జరిగాయి. అట్లాగే 84 మంది మరణించారు. 181 మందికి దెబ్బలు తగ్గడం, అంటే క్షతగాత్రులు కావడం జరిగింది. ఇది ఎందుకు జరుగుతుందంటే, ఇంతకు ముందంటే మనకు కొత్త హైవే లేదు, పాత రోడ్లు ఉన్నాయి. సో దాంట్లో ట్రాఫిక్ జాములు, ఇబ్బందులు, కొన్ని ప్రమాదాలు జరిగేటివి. ఈ కొత్త హైవే వచ్చిన తర్వాత ఇంకా ప్రమాదాలు కొన్ని ఎక్కువ కావడం జరిగింది. ఇది ఎందుకంటే ప్రజలు కొత్తగా వచ్చిన ఈ 6 lane హైవేకి అలవాటు పడాలి. ముఖ్యంగా మనం ఆ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ, ఈ రోడ్ అంతా కూడా 120 km స్పీడ్కి డిజైన్ చేశారు. అన్నీ కూడా 100 km కంటే ఎక్కువ స్పీడ్లో పోతుంటాయి. అంత స్పీడ్లో వచ్చే వాహనాన్ని మనం గమనించి రోడ్డు క్రాస్ చేయడం కానీ, అట్లాగే ఈ మోటార్ సైకిల్స్, ఆటోలు ఇట్లాంటివి వెళ్ళేటప్పుడు లాస్ట్ లైన్లో వెళ్ళాలి వీళ్ళు. అలాగే లాస్ట్ లైన్లో కాకుండా ఎలా పడితే అలా వెళ్ళడం, కొన్ని చోట్ల గ్రామాలకు కొంచెం దగ్గరగా ఉంటుందని రోడ్లో ఆపోజిట్ రోడ్లో పోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. పైగా ఈ ప్రమాదాలు జరిగినప్పుడు ఇంతకుముందు తక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే చనిపోయే వాళ్ళ శాతం తక్కువ ఉంటుంది. ఎందుకంటే స్పీడ్ తక్కువ ఉంటుంది కాబట్టి కాస్త దెబ్బలు తగిలి అందరితో ఆగిపోయేది.
ఇప్పుడు హైవే మీద వచ్చే వాహనాలన్నీ కూడా 100 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ స్పీడ్లో వస్తుంటాయి కాబట్టి ఏ చిన్న ప్రమాదం జరిగినా అది మనుషులు చనిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కొత్త హైవే వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఈ హైవే మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మోటార్ సైకిల్ వాళ్ళందరూ కూడా హెల్మెట్లు ఖచ్చితంగా ధరించాలి. ఎందుకంటే హైవే మీద ఏ చిన్న ప్రమాదం జరిగినా మరణించే అవకాశం ఉంటుంది కాబట్టి హెల్మెట్ మిమ్మల్ని కాపాడుతుంది. అట్లాగే హైవే మీదనే కాకుండా కూడా ఈ టౌన్లో కానీ ఎక్కడ తిరిగేటప్పుడైనా సరే 2-వీలర్ మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల ఈ ప్రమాదాలు జరిగినప్పుడు మీకే కాకుండా మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఉంటాయి. మన జిల్లాలో ఇప్పటికే ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కడ కూడా హెల్మెట్ లేకపోతే పెట్రోల్ ఇవ్వకుండా అన్ని పెట్రోల్ పంపుల్లో కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో కాబట్టి ఇదంతా మా కోసం మీరెవరూ హెల్మెట్స్ వాడాల్సిన అవసరం లేదు, కేవలం మీ క్షేమం కోసమే. ఎందుకంటే మనం రోజు రోజుకి చూస్తుంటే ఈ ప్రమాదాలు పెరుగుతున్నాయి. జరిగే ప్రమాదాలలో 40% కేవలం ద్విచక్ర వాహనాలు అంటే 2-వీలర్స్ మీదే ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. చనిపోయే వాళ్ళలో కూడా ఎక్కువగా యూత్ ఎక్కువ ఉంటున్నారు. అంటే యువత 30 సంవత్సరాల కంటే తక్కువ ఉండి 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న యువత చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ మోటార్ సైకిల్స్ నడిపే వాళ్ళు జాగ్రత్తగా నడిపితే మనం చాలా వరకు ప్రమాదాలు తగ్గించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది మన ఏరియాలో. అట్లాగే హైవే మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి అంటే మైనారిటీ తిరగకముందు 18 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మోటార్ సైకిల్స్ నడపడం అలవాటు పడ్డారు. అది చాలా తీవ్రమైన నేరం కూడా. పోలీసులు కానీ వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేసి కోర్టులో కానీ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళతో పాటు తల్లిదండ్రులు కూడా శిక్షలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు మైనర్లుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో మోటార్ సైకిల్ ఇవ్వద్దండి. అట్లాగే 18 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి లర్నింగ్ లైసెన్సు, పర్మనెంట్ లైసెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే వాహనాన్ని నడిపేదానికి అనుమతించండి. ఇంకా కారులో ప్రయాణించే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఈ హై స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఏదైనా జరగడానికి ప్రమాదం జరిగినప్పుడు సీట్ బెల్ట్ ఉండడం వల్ల ఇప్పుడు కొత్త కార్లకు అన్నిటికి కూడా మనకు ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. దానివల్ల చాలా వరకు ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక ఈ మెయిన్గా మనకి హైవేలో చాలామంది గ్రామస్తులు పాత రోజుల్లాగానే వాళ్ళ పశువులన్నింటినీ కూడా హైవే మీద అడ్డదిడ్డంగా తోలుకోపోవడం, అలాగే హైవే మీద మేపడం. ఒక సైడ్ నుంచి ఒక సైడ్ క్రాస్ చేసేటప్పుడు మనిషి ఉంటారు, క్రాస్ చేయించుకోవచ్చు జాగ్రత్తగా. కానీ మధ్యలో మేస్తున్నాయి కొన్ని వెహికల్స్, కొన్ని పశువులు. దానివల్ల ఏమవుతుందంటే 100 కిలోమీటర్ స్పీడ్లో వచ్చే అతనికి ఇక్కడ చెట్ల మధ్యలో ఆవులు మేస్తున్నాయనే విషయం కూడా తెలియదు. అవి పొరపాటున రోడ్డు మీడియేషన్ నుంచి దిగాయనుకోండి రోడ్డు మీదకి, అప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని గమనించుకొని కనీసం ఈ 2026 సంవత్సరంలో ఈ ప్రమాదాలను ఇంకా తగ్గించేదానికి అందరం కలిసి కృషి చేద్దాం. ఇది ఒక్క పోలీస్ డిపార్ట్మెంటో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కాదు, ప్రజలందరూ కూడా ఈ రహదారి నియమ నిబంధనలన్నీ పాటిస్తూ ఉన్నప్పుడే ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతాయి, అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుంచుకొని 2026 సంవత్సరం అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. పింఛన్లతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి పెంచిన పింఛన్ను నెల 1వ తేదీన ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. 21వ డివిజన్లోని సీతమ్మ నగర్లో బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందించారు. పింఛను సక్రమంగా అందుతోందా అని లబ్ధిదారులను ఎమ్మెల్యే ఆరణి అడిగి తెలుసుకోవడంతో పాటు పింఛను ఇస్తున్నది ఎవరిని అడిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు లోకేష్ అని లబ్ధిదారులు చెప్పడంతో ఆయన వారిని అభినందించారు. నగరంలో ప్రతి నెల 18,564 మందికి 8,22,45,000 రూపాయలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. నూతన సంవత్సరాది కారణంగా ఒకరోజు ముందే పింఛన్ను ప్రభుత్వం అందించిందని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు లోకేష్లు అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ,
కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ అమరయ్య, టీడీపీ సీనియర్ నాయకులు కందాటి సురేష్ రెడ్డి, మురళీనాథ్ రెడ్డి, బీజేపీ నాయకులు వరప్రసాద్, నరేష్, వన్నికుల క్షేత్రీయ కార్పొరేషన్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం అయ్యంగార్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి, సంగీతం వెంకటమణి, జానకిరామిరెడ్డి, ఉదయ్, ధరణి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలు చూద్దాం. నమస్కారం. ముఖ్యంగా ముందస్తుగా రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలనలో రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న నిదర్శనాలే ఇవన్నీ ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా. మరి మీకంతా కూడా తెలుసు, ఆనాడు సూపర్ 6 పథకాల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఆ యొక్క సూపర్ 6 పథకాలను సుమారు 90% హామీని అమలు చేసినటువంటి జవాబుదారీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయకత్వాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. మరి చెప్పుకుంటా పోతే మరి ఆనాడు సూపర్ 6 పథకాలు ఇచ్చిన దాంట్లో భాగంగా మరి యొక్క పెన్షన్లను 4,000 చేసే కార్యక్రమం, వృద్ధుల వితంతువులకు, వికలాంగులకు 6,000, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, డయాలసిస్ పేషెంట్లకు, మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయలు చేసి సుమారు 63 లక్షల పైచీలకు పెన్షన్లను సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి సంక్షేమ ప్రభుత్వం ఈ యొక్క 18 నెలల కాలంలో 50,000 కోట్లు పైచీలకు నెలకు 2,700 కోట్ల లెక్కన రాష్ట్ర ఇబ్బందుల్లో ఉన్న ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం అని జవాబుదారీ ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ యొక్క తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలున్నా సుమారు 67,26,000 పైచీలకు ఉన్నటువంటి విద్యార్థులకు సుమారు 10,000 కోట్ల రూపాయలని వాళ్ళ తల్లుల అకౌంట్లో జమ చేసినటువంటి ఒక విద్య ప్రోత్సహించేటటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మంత్రి వారి నారా లోకేష్ బాబు గారు సారథ్యంలోని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి అదేవిధంగా ఆనాడు సూపర్ 6 పథకాల్లో భాగంగా ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం జిల్లా పరిధిలో ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా శ్రీశక్తి పథకాన్ని ఆ యొక్క ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది. సుమారు 1,144 కోట్ల రూపాయలు శ్రీశక్తి పథకానికి ఖర్చు చేస్తూ సుమారు 4 కోట్ల పైచీలకు స్త్రీలు ప్రయాణం చేసేటటువంటి పరిస్థితిని సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా రైతులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల లక్ష్యంతో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ యొక్క రైతుల అకౌంట్లో 2 విడతలుగా ఆ యొక్క 46 లక్షల మంది రైతాంగాన్ని 6,310 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకునేటటువంటి రైతు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయకత్వంలో ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఆ యొక్క మహిళలకు ఆనాడు బాదుడే అనే కార్యక్రమం ద్వారా ఆనాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇబ్బందులు పడతా ఉంటే మరి మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని సూపర్ 6 పథకాల్లో భాగంగా ప్రవేశపెట్టడంతో సుమారు 2,680 కోట్ల రూపాయలని ఖర్చు చేసి సంవత్సరానికి 3 సిలిండర్ల వంతున 2 కోట్ల సిలిండర్ల పైచీలకు అందజేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఆ యొక్క మైనారిటీల సంక్షేమానికి 3,000 కోట్ల పైచీలకు ఖర్చు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆ యొక్క ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం మరి ఎస్సీ వర్గీకరణని సక్సెస్ఫుల్ గా అమలు చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా సూపర్ 6 పథకాలలో భాగంగా ఆ యొక్క నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పనే భాగంగా యోగాల స్ఫూర్తిదాత నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదట విడితే డిఎస్సికి సంతకం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే దాంట్లో భాగంగా 16,340 పోస్టులను ఒక డిఎస్సి ద్వారా భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు 5,000 పైచీలకు నిరుద్యోగ యువతకు భర్తీ చేస్తూ మరి సర్టిఫికేట్లను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే అందజేయడం జరిగింది. వారికి స్టైఫండ్ కూడా 4,500 రూపాయలు ఉంటే దాన్ని పెంచి వారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రోడ్ల అభివృద్ధి, గుంతలు లేని రోడ్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి గుంతలు లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క నేషనల్ హైవేలు కావచ్చు, రాష్ట్ర రహదారులు కావచ్చు, అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో అని సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో పల్లి పండుగ పేరుతో 13,326 గ్రామ పంచాయతీలు ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డుగా నమోదు చేయించి మరి గ్రామాల్లో సీసీ రోడ్లను సుమారు 4,000 కిలోమీటర్లను వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వానిది, పవన్ కళ్యాణ్ గారిదని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి గతంలో కూడా నారా లోకేష్ బాబు గారు పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు
2014, 19, 25,000 కిలోమీటర్లు వేసిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుంది, నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. ఒక శాంతి భద్రతల విషయంలో కూడా ఎక్కడికక్కడ అదుపు చేస్తూ శాంతి భద్రతలు గాడిన పెట్టినటువంటి ప్రభుత్వం క్రైమ్ రేట్ తగ్గించడం జరిగింది అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి 18 నెలల కాలంలో మరి ఫలప్రదంగా శుభప్రదంగా పరిపాలన గాడిలో పెట్టి ఆనాడు రాజ్యాంగ వ్యవస్థలు విధ్వంసం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. మరి ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించినటువంటి విధ్వంసాన్ని పరంపర కొనసాగిస్తూ పోలవరాన్ని పడకేయించి అమరావతిని అటకెక్కించినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనం చూశాం. ఈనాడు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత, అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. దానికి నిదర్శనాలే అమరావతి మరి రాజధాని పరుగులు పెట్టించడం, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ముందుకు తీసుకుపోవడం, అదేవిధంగా పోలవరాన్ని పరుగులు పెట్టించడం, 2027 నాటికే రైతులకి జాతికి అంకితం చేసి రైతుల ప్రయోజనాలు కాపాడాల లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి గతంలో విధ్వంసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో పెట్టుబడుల ప్రధాన ఆకర్షణగా సిఐఏ సదస్సుని చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో వైజాగ్ లో పెట్టి 13 లక్షల కోట్లు పైచీలకు 610 ఒప్పందాలు చేసుకుని సుమారు 16 లక్షల ఉద్యోగాల కల్పనే భాగంగా ముందుకు పోతున్నటువంటి కూటమి ప్రభుత్వ లక్ష్యమని, యువత ఉద్యోగ కల్పనే లక్ష్యమని యోగాల స్ఫూర్తిదాత నారా లోకేష్ బాబు గారి సారథ్యంలోని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. మరి మొత్తం మీద ఇప్పటికి 20 లక్షల కోట్లు పైచీలకు పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిది అని ఈ సందర్భంగా ప్రజలందరికీ సగౌరవంగా తెలియపరుస్తున్నాం. గూగుల్ లాంటి పేరెన్నిక కలిగినటువంటి సంస్థలను వైజాగ్ తీసుకురావడం జరిగింది. వైజాగ్ లో మరి ఐటీ హబ్గా, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన చేయడం, వీటన్నిటిని కూడా ప్రజలంతా అర్థం చేసుకోవాలి. యువతకు ఉద్యోగ కల్పనే భాగంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారు అని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం. మరి అదేవిధంగా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ఒక పక్క రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆనాడు ఉన్నటువంటి అరాచక ఆక్రమణ అప్రజాస్వామిక విధానాలతో కూడినటువంటి పరిపాలన చేసినటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏ విధంగా విధ్వంసం జరిగిందో మనం అంతా కూడా చూసాం. ఎక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ లేదు, ఎక్కడ అందరికి రక్షణ లేదు, ఎక్కడికక్కడ అడ్డగింతలు, ఎక్కడికక్కడ కక్ష సాధింపులు, ఎక్కడికక్కడ అక్రమ కేసులు, ఎక్కడికక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, వాటన్నింటికి తిలోదకాలిస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు ఎక్కడికక్కడ అందరికి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చి అన్ని విధాల ముందుకు తీసుకుపోతూ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఒక పక్క సంపద సృష్టిస్తూ వచ్చిన సంపదను ప్రజల అభివృద్ధికి ఆ యొక్క అందరికి ఖర్చు పెట్టేటటువంటి జవాబాదారీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే మరి మన ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 ని సూపర్ హిట్ చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. గతంలో పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి 19-24 మధ్య దశల వారీగా పెంచి 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రిని మనం చూసాం జగన్మోహన్ రెడ్డి. మరి ఏ విధంగా ఈ రోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద విషం చెమ్ముతున్నాడో చూస్తా ఉన్నాం. మరి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ వైజాగ్, దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాన్ని గట్టునేసే పరిస్థితి. అదేవిధంగా ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అభివృద్ధి చేసేదానికి నిదర్శనమే ఆ యొక్క అన్ని కంపెనీలు కూడా మన చుట్టుపక్కల కూడా రావడం జరిగింది, కాళహస్తి చుట్టుపక్కల కూడా. వాటన్నింటిని కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రజలంతా. టీసీఎస్ కానీ ఆనాడు 14-19 మధ్య, అదేవిధంగా గ్రీన్ ప్లే కానీ, ఖజరా కానీ, రాక్మెన్ కానీ, మరి తడా శ్రీ సిటీ, హీరో మోటార్స్ కానీ, ఇట్లాంటి పేరెన్నిక కలిగినటువంటి పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత అనంతపురంలో ఆ యొక్క కియా, దాని అనుబంధ పరిశ్రమ. మరి ఎన్ని ఈ విధంగా లక్షలాది కోట్ల రూపాయలు ఆనాడు కూడా 6 లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు తీసుకొచ్చి 5,60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి కల్పించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. మరి 19-24 మధ్య పెట్టుబడులు తరిమి కొట్టడం జరిగింది, ఎక్కడికక్కడ అడ్డుకోవడం జరిగింది, ఎక్కడికక్కడ ఓటాలు అడగడం జరిగింది. వీటన్నింటి పర్యావసనమే రాష్ట్రం పూర్తిగా అప్పులు ఊబిలోకి నెట్టేయడం జరిగింది. అప్పుడు పరిపాలన, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం, అప్పటి శాసనసభ్యుల తీరు, వాళ్ళ నాయకుల తీరు. మరి ఈ రోజు వాటినన్నింటినీ గాడిన పెడుతూ ఈ 18 నెలల కాలంలో సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఎక్కడికక్కడ 1,00,000 కోట్ల రూపాయల సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి ఏకైక జవాబుదారీ ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. మరి ఈ 18 నెలల కాలంలో
ఏ విధంగా అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట పెట్టారు, అవన్నీ కూడా విషయాలు మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. మరి అటువంటి జవాబుదారీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎక్కడికక్కడ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ బాబు గారు మరి వారు మెగా పేరెంట్స్ మీటింగ్ ఇప్పటికే పెట్టి అన్ని స్కూళ్లలో విద్యార్థులతో తల్లిదండ్రులని కలిపి తల్లిదండ్రులతో టీచర్లు విద్యార్థులందరూ మమేకమై మెగా పేరెంట్స్ మీటింగ్ జరుపుతున్నటువంటి ఘనత ఒక రాజకీయాలకు అతీతంగా ఒక జవాబుదారీగా విద్యను పెంపొందిస్తున్నటువంటి ఘనత, విద్యని ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి ఘనత నారా లోకేష్ బాబు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి ఇక అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని పెద్దపీట వేస్తున్నటువంటి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా అన్ని విషయాల్లో జవాబుదారీగా పారదర్శకంగా ఒక నీతి నిబద్ధతతో నిరంతర కాలం ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకొని వారి యొక్క శ్రేయస్సు కోసం కృషి చేస్తూ భావి తరాల భవిష్యత్తు కోసం ఆ యొక్క ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండి సైబరాబాద్ నిర్మాణాన్ని చేసి ఎందరికో ఐటీ పొలాలు తీసుకొచ్చి ఆ యొక్క లక్షలాది కుటుంబాలు ఈరోజు ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నా, తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి స్థాయికి వెళ్ళారన్నా మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి విజన్ 2020 అనే ఒక లక్ష్యం అని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం. మరి ఈ రోజు అమరావతిని అభివృద్ధి చేసి విజన్ 2047 స్వర్ణాంధ్ర వైపు ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించాలని ఆ విభజన తర్వాత జరిగిన ఇబ్బందుల వల్ల ఎంత నష్టపోయామో మనం చూసాం. 14-19 నష్టం కన్నా కూడా 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఒక అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టేయడం జరిగింది. దాన్ని ఈ రోజు ఆదర్శంగా తీసుకొని ఒక బాధ్యతగా తీసుకొని నిరంతరం 18 గంటల పాటు సంకల్ప బలముతో సమాజ హితము కోసం పాటుపడుతున్నటువంటి మహా నేత అయినటువంటి దార్శనికుడైనటువంటి దూరదృష్టి కలిగినటువంటి ఒక పరిపాలనా దక్షుడైనటువంటి అమరావతి సృష్టికర్త సైబరాబాద్ నిర్మాణకర్త ఉభయ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ప్రత్యేక ఆంధ్రాలో దశ దిశ మార్గదర్శకుడై పనిచేస్తున్నటువంటి నేత, భవిష్యత్ తరాల కోసం ముందు చూపు నేత, 2047 విజన్ కోసం నిరంతరం తప్పించేటటువంటి పెట్టుబడులు లక్ష్యంగా తీసుకొచ్చి పరిశ్రమలు ఒప్పించి మెప్పించి తీసుకొచ్చి ఇక్కడ సంపద సృష్టించి వచ్చిన సంపద ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగిస్తూ ఉన్నటువంటి నేత అని నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియపరుస్తూ మీ అందరికీ తెలియపరుస్తూ గతంలో ప్రభుత్వం చెత్త ప్రభుత్వం 19-24 మధ్య మరి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 80 లక్షల టన్నుల పై చీలకు చెత్తను ఎక్కడికక్కడ నిల్వ చేస్తే ఎక్కడికక్కడ అడ్డం పెట్టేస్తే మరి ఈ రోజు 80 లక్షల పై చీలకు టన్నుల చెత్తను దాన్నంతా కూడా తరలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసి ప్రతి నెలలో ఒకరోజు స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి జవాబుదారీగా పనిచేస్తూ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకే వెళ్ళి ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తూ ప్రతి నెల కూడా 1వ తారీఖు పింఛనిచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నుండి కింది స్థాయి బూత్ కమిటీ సాధికార కమిటీల వరకు కూడా తీసుకువెళ్లి అందరిలో ప్రజల్లో మమేకమై సచివాలయ సిబ్బందిని పెట్టి వారికి అందజేస్తున్నటువంటి ఒక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అన్ని విషయాల్లో అదేవిధంగా పెన్షన్ కూడా రేపు 1వ తారీఖు కాబట్టి ముందు రోజు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ రోజు అందరికీ 63 లక్షల పైచీలకు ఉన్నటువంటి పెన్షన్దారులకు పింఛన్ని ఇంటి వద్ద అందజేసినటువంటి ఒక సంక్షేమ ప్రభుత్వం. అన్ని విషయాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే నారా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తూ ఈ యొక్క వైకాపా ప్రతిపక్ష స్థానం గల్లత్తై 11 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ఉండి పులివెందుల ఎమ్మెల్యే ఉండి ఎక్కడికెక్కడ విష ప్రచారాన్ని విషాన్ని చిమ్ముతూ ప్రజల్లో ఒక చెడు భావాన్ని ఎక్కిస్తూ ఎక్కడికెక్కడ ప్రజలు తప్పుదో పట్టించాలనే ఆలోచనతో వారు పనిచేస్తుండడాన్ని గ్రహించాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఆ యొక్క రేపు రాబో రోజుల్లో కూడా ఈ 18 నెలల కాలం పరిపాలన మీరు చూశారు ఏ విధంగా ఉండిందో. గతంలో 14-19 మధ్య ఏ విధంగా చూశారు. మరి అందర రాజ్యాంగ వ్యవస్థలను గాడిని పెడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నడుపుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి రేపు 26వ సంవత్సరంలో కూడా మీరు మంచి ఆశీస్సులు ఇచ్చి రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచి 2029లో కూడా అధికారంలోకి తీసుకొచ్చి ఈ పెట్టుబడిదారులకు భరోసా కల్పించే విధంగా ప్రజలంతా కూడా కంకణబద్దులై ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు. వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ముందుగా కళాకారులు తిరుపతి గ్రామదేవత శక్తి స్వరూపిణి అయిన
తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంత ఇష్టమో ఆయన చెల్లెలైన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు కూడా అంతే విశిష్టత అని పేర్కొన్నారు. నేడు ద్వాదశి రోజున అమ్మవారిని దర్శించుకుని భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం సంతోషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాజా, సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్, పొన్నాల జేజిరెడ్డి, మునేంద్రరెడ్డి, మనోజ్, పలువురు కళాకారులు పాల్గొన్నారు. గంగమ్మ తల్లి మన తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లిని ఈరోజు వైకుంఠ ద్వాదశి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులు మేము వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నాము. తిరుపతి గ్రామ దేవత శక్తి స్వరూపిణి గంగమ్మ తల్లిని దర్శించుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి గంగమ్మ తల్లిని దర్శించుకోండి. అమ్మవారి ఆశీస్సులతో మనమంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశాము రంగస్థలి తరఫున. ఓం గంగమ్మ తల్లి, ఓం నమో వెంకటేశ్వర. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమలలో వైకుంఠ ద్వాదశి సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నానం, పుష్కరిణి తీర్థ ముక్కోటిలో స్నానమాచరించి పునీతులైన భక్తులు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026ను అత్యంత ప్రజారంజకంగా నిర్వహించాలి. సూళ్లూరుపేటలో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. పింఛన్తో పేదలకు ఆర్థిక భరోసా. 21వ డివిజన్లోని సీతమ్మనగర్లో పింఛన్లు పంపిణీ చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ప్రతి భక్తుడికి సంతృప్తికర దర్శనం కల్పించడమే లక్ష్యం. కాణిపాకంలో ఆంగ్ల నూతన సంవత్సరాది భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఈవో పెంచల కిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.